తెలంగాణలో గ్రామ సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిలదీయడంతో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్ని శాంతపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం రైతులకు శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకు 2 లక్షలు రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తీపి కబురు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో గందరగోళం నెలకొంటోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. న్యాయంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ను ప్రకటించి వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడం తన బాధ్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రుణమాఫీ విషయంలో మంత్రి ప్రకటన పట్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.